హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. గత వీడియోలో ఇక్కడ కొరవి గోపరాజు దగ్గర అయిపోయింది. అది కొంచెం ప్రాబ్లం వల్ల అయిపోయింది. మళ్ళీ కంటిన్యూషన్ అనేటువంటిది చేస్తాం. ఎవరైతే ముందుగా చూస్తా ఉన్నారో వాళ్ళు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కమెంట్ అయితే చేయండి. కొరవి గోపరాజు ఎవరి ఆస్థాన కవి? ఆప్షన్ 1 మనమసిద్ధి, ఆప్షన్ 2 రాణా మల్లన్న, ఆప్షన్ 3 రఘునాథ నాయకుడు, ఆప్షన్ 4 ఇబ్రాహీం కుతుబ్ షాని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనమసిద్ధి యొక్క ఆస్థాన కవి ఎవరు అని అంటే తిక్కన. ఇక్కడ నన్నయ్య ఎవరి యొక్క ఆస్థాన కవి అని అంటే రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి. రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి. రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి. అదేవిధంగా తిక్కన ఎవరి యొక్క ఆస్థాన కవి అని అంటే మనమసిద్ధి యొక్క ఆస్థాన కవి. ఎర్రన ఎవరి యొక్క ఆస్థాన కవి అని అంటే ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి. ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి. అదేవిధంగా శ్రీనాథుడు ఎవరి యొక్క ఆస్థాన కవి అని అంటే ఆస్థానం కాదు కానీ పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేయడము జరిగింది. ఎవరు? శ్రీనాథుడు. మరి అదేవిధంగా చేమకూర వెంకట కవి ఎవరి యొక్క ఆస్థానంలో కవి అని అంటే రఘునాథ నాయకుడు. రైట్, రఘునాథ నాయకుడు. ఇక్కడ మనము రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి నన్నయ్య, మనమసిద్ధి యొక్క ఆస్థాన కవి తిక్కన, ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి ఎర్రన, పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థానంలో శ్రీనాథుడు, రఘునాథ నాయకుని యొక్క ఆస్థానంలో చేమకూర వెంకట. అంటే పెదకోమటి వేమారెడ్డి యొక్క ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేయడము జరిగింది. ఎవరు అని అంటే శ్రీనాథుడు. ఇక్కడ కొరవి గోపరాజు ఎవరి యొక్క ఆస్థాన పండితుడు అని అన్నాడు కాబట్టి ఇక్కడ కొరవి గోపరాజు రాణా మల్లన్న యొక్క ఆస్థాన పండితుడు. మరి ఇక్కడ రాణా మల్లన్న యొక్క ఆస్థాన పండితుడు కొరవి గోపరాజు. కొరవి గోపరాజు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏమిటి అని అంటే సింహాసన ద్వాత్రింశక. సింహాసన ద్వాత్రింశక. కొరవి గోపరాజు అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి పాఠం ఏంటి అంటే చదువు అనేటువంటి పాఠం. సింహాసన ద్వాత్రింశిక అని అంటాము. ఇది ఏ ప్రక్రియ అని అంటే కథాకావ్యానికి సంబంధించినటువంటి ప్రక్రియ. ఇది తెలంగాణ కథాకావ్యం. ఇందులో ఎన్ని కథలు ఉన్నాయి అని అంటే 32 కథలు ఉన్నాయి. మరి 32 కథలు ఎట్లా చెప్పిండ్రు అని అంటే భోజరాజుకు సాలబంజికలు చెప్పాయి. సాలబంజికలు అని అంటే ఏంటంటే ఇక్కడ మెట్లుంటాయి. సింహాసనాన్ని అధిష్ఠించడానికి మెట్లుంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి అని అంటే 32 సాలబంజికలు. అంటే మెట్లను సాలబంజికలు అని అంటారు. ఒక్కొక్క మెట్టుకు అంటే భోజరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తుంటాడు. అంటే సింహాసనాన్ని ఎక్కుతుంటాడు. ఎక్కుతున్నటువంటి సందర్భంలో మొదటి మెట్టు ఒక కథ చెప్తుంది, తర్వాత రెండో మెట్టు ఒక కథ, మూడో మెట్టు ఒక కథ, ఇలా 4వ మెట్టు 5వ మెట్టు, ప్రతి ఒక్క మెట్టు ఒక్కొక్క కథని చెప్తుంది. ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి చదువు ఎన్నో సాలబంజిక చెప్పేటువంటి కథ అని అంటే 9వ సాలబంజిక చెప్పేటువంటి కథ. అంటే భోజరాజుకు సాలబంజికలు చెప్పినటువంటి కథలే 32 కథలు. ఈ 32 కథలతోటి ఈ సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి చెప్పడం జరిగింది. ఇది కమలాకరునికి సంబంధించినటువంటి కథ, చదువు అనేటువంటి పాఠ్యాంశం. సింహాసన ద్వాత్రింశిక మనోవిశ్లేషణ శాస్త్రాన్ని పద్యాల్లో విశ్లేషించినటువంటి కావ్యం ఇది. మనసు లోతుల్ని పద్యాల్లో విశ్లేషించినటువంటి కవి ఎవరు అని అంటే కొరవి గోపరాజు. మరి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇతని యొక్క తాత కొరవి సత్యనారాయణ. ఈ కొరవి సత్యనారాయణ రాచకొండ సంస్థానంలో ఆస్థానంలో పనిచేసిండనే విషయం చెప్పుకోవచ్చు. కొరవి సత్యనారాయణ, నారాయణ కాదు, కొరవి సత్యనారాయణ. ఆంధ్ర కవితా పితామహ అనేటువంటి బిరుదు ఉన్నటువంటి వ్యక్తి కొరవి సత్యనారాయణ. ఆంధ్ర కవితా పితామహ అంటే అల్లసాని పెద్దన అనుకుంటారు, కానీ అల్లసాని పెద్దన కంటే ముందే ఆంధ్ర కవితా పితామహ బిరుదు కలిగినటువంటి వ్యక్తి కొరవి సత్యనారాయణ. ఓకే, రైట్. ఇబ్రాహీం కుతుబ్ షా యొక్క ఆస్థానం అంటే చాలా మంది ఇబ్రాహీం కుతుబ్ షాకు కావ్యాలను అంకితం చేసిండ్రు. అద్దంకి గంగాధరుడు తపతీ సంవరణోపాఖ్యానము,
స్థపతి సమరణోపాఖ్యానం. ఇబ్రాహీం కుతుబ్ షా యొక్క అనుచరుడు అమీన్ ఖాన్ కు ఎవరు అంకితం చేశారు అని అంటే పొన్నిగంటి తెలంగాణ తన యయాతి చరిత్రను అంకితం చేయడము జరిగిందండి. ఓకే రైట్. తర్వాత బద్దం భాస్కర్ రెడ్డి కవిగా ఏ పేరుతో సుపరిచితుడు? బద్దం భాస్కర్ రెడ్డి కవిగా ఏ పేరుతో సుపరిచితుడు అంటే ఆప్షన్ 1 నగ్నముని, ఆప్షన్ 2 చెరబండరాజు, ఆప్షన్ 3 మహాస్వప్న, ఆప్షన్ 4 నిఖిలేశ్వర్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి చెరబండరాజు. బద్దం భాస్కర్ రెడ్డి అనేటువంటి ఆయన 1965లో దిగంబర కవిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 1970లో విప్లవ కవిగా మారినాడు. 1970లో విప్లవ కవిగా మారడము జరిగింది. బద్దం భాస్కర్ రెడ్డి కవిగా ఏ పేరుతో సుపరిచితుడు అంటే చెరబండరాజు. మనకు పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటిది చెరబండరాజు ఒకటే కాబట్టి మళ్ళీ దిగంబర కవిత్వం విప్లవ కవిత్వం అని చెప్తే మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో అయిపోతుంది, గురుకులాల లెవెల్ అవుతుంది. ఇక్కడ మనకు అవసరము లేదు, ఓన్లీ టెట్ గురించే మనం డిస్కషన్ చేసుకుంటున్నాం కాబట్టి. పాఠ్యవృత్యం అన్న పదబంధాన్ని మొదటగా ప్రయోగించినటువంటి కవి ఎవరు? ఆప్షన్ 1 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 2 దాశరథి రంగాచార్య, ఆప్షన్ 3 కాళోజీ నారాయణరావు, ఆప్షన్ 4 సి నారాయణ రెడ్డి. పాఠ్యవృత్యం అని అంటే పార్టీకి రథము చేసేటువంటి పదబంధాన్ని మొట్టమొదటగా ప్రయోగించినటువంటి కవి ఎవరు అని అంటే కాళోజీ నారాయణ రావు. జల్ జంగల్ జమీన్ మనది అనే నినాదంతో చెంచులను పోరుబాటులో నడిపినటువంటి వారు ఎవరు అని అన్నాడు. ఆప్షన్ 1 అల్లూరి సీతారామరాజు గురించి మనకు లేదు. కుమ్రం భీం, శ్రీశ్రీ లేదు, కాళోజీ లేదు. ఆన్సర్ వచ్చేసి కుమ్రం భీం, నాట్ కొమరం భీం, కుమ్రం భీం. మూసీ నది వరదలలో 150 మంది ప్రజల ప్రాణాలను కాపాడినటువంటి చెట్టు. ఆప్షన్ 1 రావి చెట్టు, ఆప్షన్ 2 వేప చెట్టు, ఆప్షన్ 3 మర్రి చెట్టు, ఆప్షన్ 4 చింత చెట్టు. మనకు చింత చెట్టు గురించి పాఠం ఉన్నది కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి చింత చెట్టు. 150 మంది ప్రజల ప్రాణాలను కాపాడినటువంటి చెట్టు చింత చెట్టు. అలంపూరు బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు? ఆప్షన్ 1 గడియారం రామకృష్ణ శర్మ, ఆప్షన్ 2 సురవరం ప్రతాప్ రెడ్డి, ఆప్షన్ 3 మాడపాటి హనుమంతరావు, ఆప్షన్ 4 దాశరథి రంగాచార్య. ఆన్సర్ వచ్చేసేసి అలంపూరు బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న వారు ఎవరు అంటే గడియారం రామకృష్ణ శర్మ. మీరు ఫోన్లో చూసేటువంటి క్రమంలో ఇట్లా చూడకండి, ఇట్లా చూడండి, ఇట్లా అడ్డం పెట్టి చూడండి. మంచిగా అక్షరాలైనా కానీ వివరైనా అన్ని మంచిగా కనపడతాయి. ఎందుకంటే నిలువుగా పెట్టి చూసినాం అనుకోండి, వెటికల్లో పెట్టి చూసినాం అనుకోండి కొంచెం కనపడకపోవచ్చు. ఇట్లా హారిజాంటల్లో పెట్టినట్లయితే మంచిగా కనపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఏ క్లాస్ యూట్యూబ్లో చూసినా కానీ హారిజాంటల్గా చూడండి, ఇట్లా అడ్డం పెట్టి చూడండి. ఈజీగా అందరికీ అర్థం కావడానికి అవకాశం ఉంటుంది, అక్షరాలు కూడా మంచిగా కనపడతాయి. ఓకే, ఇవి ఒక పేపర్కు సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. మరి అపరిచిత పద్య భాగం, అపరిచిత గద్య భాగం కూడా ఉంటుంది. అవి ఇక ఎంత ప్రాక్టీస్ చేసినా ఒకటే. అసలు మన పద్యం చెప్పుకున్నటువంటిది రావచ్చు రాకపోవచ్చు. ఇక్కడ నేను ఒక బిట్టు ప్రాక్టీస్ చేసేటువంటి సందర్భంలో దానికి చుట్టూ సంబంధం ఉన్నటువంటి అన్నింటినీ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మీకైతే ఈజీ కావడానికి అవకాశం అయితే ఉన్నది. ఓకే, ఈ పేపర్కి సంబంధించి మనం 2 వీడియోలు అయితే చేయడం జరిగింది. మొదటి వీడియోలో లాస్ట్లో కట్ అయిపోయింది, ఇప్పుడు 2వ వీడియోలో ఇది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఎవరైతే ముందుగా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ అయితే చేయండి. ఓకే రైట్. ప్రతిసారి ఇది చెప్పడం అనేటువంటి మన బాధ్యత. 2 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా 2 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి వాళ్ళు 3 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి అనేటువంటిది చెప్తా ఉంటారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు చేరుతుంది కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.